నమస్తే ఎన్వి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. సార్, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని మనం పేరు వినగానే నెల్లూరు జిల్లా మొత్తం అయింది అని ఎప్పుడో చెప్పుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే క్రషర్ సంబంధించింది అందులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఒక సంవత్సరం కూడా కాని పరిస్థితిలో ఒకరి తర్వాత ఒకరు వరుసగా అరెస్ట్ చేస్తున్నారంటే, గతంలో ఎలక్షన్ ముందు లోకేష్ గారు పట్టుకున్న రెడ్ బుక్ ఏదైతే ఉందో, ఆ రెడ్ బుక్ యోచనలు కానీ ఇప్పుడు వెళ్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు కాకర్ని గోవర్ధన్ గారు అరెస్ట్ చేశారు, రేపు ఇంకొకరు, అవతల ఇంకొకరు. సో దీని పట్ల చాలా మంది వైసీపీ కూడా ఏమని అంటున్నారంటే, రెడ్ బుక్ లో వన్ ఆఫ్ ది పేరు అంతే, ఇంకేం లేదు అని అంటున్నారు. దాని పట్ల మీరేమంటారు? సార్, కాకాని కాకాని గోవర్ధన రెడ్డి గారు అక్రమ మైనింగ్ అంటే అక్రమ గనుల కేసులో నిందితుడండి. ఆయన ఆయన మీద కేసులు ఉన్న విషయం ఆయనకు తెలుసు. ఆయన చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు తెలుసు. గతంలో ఆయన మీద ఉన్న కేసులకి సంబంధించిన వివరాలు ఉన్నవన్నీ కూడా తస్కరించారు. అవి కూడా తెలుసు. అందరూ ఎలుకలు తిన్నాయి చెదులు పట్టి ఇట్లాంటి కాకమ్మ కథలు చెప్పాడు ఆ కాకాని గారు. సరే, ఆ తర్వాత వాళ్ళది అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నీడల్లో అక్రమాలు, అవినీతికి పాల్పడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. పోలీసులు అన్వేషణ, దర్యాప్తు ప్రారంభమైన తర్వాత వాళ్ళు భయపడి బెయిల్కు తిరిగారు. బెయిల్ రాలేదు, జైళ్ళకు వెళ్ళాల్సి వస్తుందని భయపడి ఎక్కడో పారిపోయారు. కర్ణాటక, కేరళ. అక్కడ ఆయన ఎక్కడ అరెస్ట్ చేశారండి? కేరళలో ఎక్కడో అరెస్ట్ చేశారు. ఎందుకు అవి సోషల్ మీడియాలో చాలా కథలు వస్తున్నాయి. అంత అక్కడెక్కడో కేరళలోనూ లేకపోతే మరొక కర్ణాటకలోనూ మరొక రాష్ట్రంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చిందో ఆయన చెప్పాలి. వేరే అంతే కదా బిజినెస్ ఆయన. పని మీద కూడా వేరే బిజినెస్ పని మీద కూడా అక్కడికి వెళ్తే, సో ఈ కూటమి నాయకులు అక్కడ పారిపోయారు, ఇలాంటి మాటలు చెప్తున్నారని వైసీపీ వాళ్ళంటే మీరేమంటారు సార్? ఇప్పుడు ఇది తాగుబోతుని ఆ, తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అని అడిగితే అది కళ్ళు ముంత కోసం కాదు, దూడ గడ్డి కోసం అని చెప్తాడంట. అది ఒక సామెత. నీకు ఏం వ్యాపారాలు ఉన్నాయి అక్కడ, ఆ వ్యాపార లావాదేవీలేమో చెప్పమనండి. ఇప్పుడు ఆయనకున్న వ్యాపారాలు ఇవి. ఆ వ్యాపారాలకు కేరళలో ఆయనకన్నా బ్రాంచ్ ఉందా, లేకపోతే ఆయన కొనడానికి వెళ్ళాడా, అమ్మడానికి వెళ్ళాడా, మార్కెటింగ్ కోసం వెళ్ళాడా, ప్రమోషన్ కోసం వెళ్ళాడా చెప్పమనండి, వింటాం. ఏమీ లేకుండా అక్కడెక్కడో ఆయన దొరికింది ఎక్కడ? ఏదో మసాజ్ సెంటర్లో మసాజ్ చేసుకుంటూ దొరికాడు. అంటే మసాజ్ చేసుకోవడానికి కేరళకి వెళ్ళాలా, నెల్లూరులో లేదా, అది ఎక్కడ? అంటే ఎక్కడో వెళ్ళి దాక్కున్నారండి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆయన ఎక్కడున్నాడో పట్టుకోగలిగారు. లేకపోతే పాత రోజులైతే ఎక్కడ ఎక్కడ తెలియదు మనకు. ఇప్పుడు ఆ టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఆయన ఫోన్లు ఆధారంగానో మరొక దాని ఆధారంగానో ట్రేస్ చేసి ట్రాక్ చేసి పట్టుకోగలిగారు. పట్టుకొని తీసుకొచ్చారు. ఏ ఆధారం లేకపోతే కోర్టు మందలిస్తుందండి. చాలా సందర్భాలు ఆధారాలు లేకుండా ఎవరైనా అరెస్ట్ చేసి తీసుకెళ్తే కోర్టు మందలించి ఇది అరెస్ట్ చెల్లదు, ఆ, మీరు తీసుకెళ్ళండి, కోర్టు బెయిల్ ఇచ్చేయండి, 41A నోటీస్ ఇచ్చి దాన్ని స్టేషన్ బెయిల్ అంటారు, ఇచ్చి పంపొచ్చు అని చెప్తారు. లేదా ఆ సెక్షన్లను చూసి రిమాండ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదో చెప్తారు. సెక్షన్ పెట్టినంత మాత్రాన ఇవ్వరండి. ఆ సెక్షన్లు పరిశీలించి ఇది దీనికి వర్తిస్తుందా లేదా అనేది కూడా చూస్తారు. కోర్టు గుడ్డిగా కళ్ళు మూసుకొని మనం ఏదో సెక్షన్ పెడితే ఇవ్వరు. దానికి ప్రాథమికమైన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అవి చూపారని పోలీసులను అడుగుతారు. వాటిని పరిశీలించి రిమాండ్ పంపుతారు. అంతే తప్ప కాకాని గోవర్ధన్ రెడ్డి కాకమ్మ కథలు ఎవ్వరు నమ్మరండి. సార్, కానీ కాకానివన్నీ ఇక్కడ కాకమ్మ కథ. అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇన్ని అరెస్టులు ఎప్పుడూ జరగలేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇప్పుడు 2024లోనే ఇంకా బీభత్సంగా చేశారని అనిల్ కుమార్ యాదవ్ అని అంటున్నారు. దాని పట్ల మీరేమంటారు? అనిల్ కుమార్ యాదవ్ ఆ, ఒక ప్రవర్తన లోపాలు కలిగిన వ్యక్తి అండి.
అతను నిజంగా అతన్ని చూస్తే నాయకుడిగా కనపడు, వీధి రౌడీలాగా ఉంటాడు. సినిమాలో బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్ళలాగా ఉంటాడు అతను. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరినంటే వాడిని లీడర్ని చేసి జోబులు కత్తిరించేవాడు, బ్లాక్ మెయిలర్స్, చీటర్స్, పోలీస్ స్టేషన్లో రౌడీ సీట్లు ఉన్న వాళ్ళు ఎవడో ఉన్నో పట్టుకొచ్చి మంత్రులు చేశారు. వాళ్ళకేమప్పుడు తొడలు తట్టడం, సవాల్ చేయడం తప్ప వాడికి ఆ పరిజ్ఞానం ఉండదు. అతను ఏ శాఖలో పనిచేస్తున్నాడు మంత్రిగా, ఆ శాఖ పట్ల అవగాహన ఉండదు, రాష్ట్రం పట్ల అవగాహన ఉండదు, రాజ్యాంగం పట్ల అవగాహన ఉండదు. అనిల్ కుమార్ యాదవ్ మాట ఎత్తి ఎప్పుడన్నా ప్రెస్ మీట్ లో సవాల్ చేయడం, తొడదొక్కడం తప్ప ఏమన్నా చేశాడా? అట్లాంటి వాడు ఇప్పుడు మాట్లాడతాడు. కేసులు అనవసరంగా అయితే అందరిని చేయొచ్చు కదండి. అనిల్ కుమార్ యాదవ్నో లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డినో కాదు కదా, అందరినీ చేయొచ్చు కదా. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు అక్రమ మైనింగ్ కేసుల్లో ఇన్నాళ్ళు తప్పించుకొని ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు. ఈ ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తుంది. ఆయన బీజేపీలో చాలా కీలకమైన వ్యక్తిగా వ్యవహరించాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాంటి వ్యక్తికి కూడా 7 ఏళ్ళు జైలు శిక్ష వేశారా లేదా? వీళ్ళు అవును. ఏదో వైఎస్ఆర్ పార్టీ కాదండి. అతను ఏ పార్టీ? బీజేపీనే కదా, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కదా. అలాంటి వాడిని, అంటే గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, విచారించారు, నేరం రుజువైతే 7 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. ఇలా అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది అంటే బీజేపీ అతనే కదా. అవును. బీజేపీకి సంబంధించిన వ్యక్తికి కూడా జైలు శిక్ష వేసినప్పుడు రెడ్ బుక్ ఎక్కడుంది? నేరం ఎవరు చేసినా నేరం రుజువైతే జైలుకి వెళ్ళక తప్పదండి. దానికి రెడ్ బుక్ లేదు, గ్రీన్ బుక్ లేదు, బ్లాక్ బుక్ లేదు, వైట్ బుక్ లేదు. రెడ్ బుక్ అనేది ఒక వివరాలు, సమస్యలన్నింటినీ సమీకరించి క్రోడీకరించి పుస్తకంలో రాసుకున్నారు తప్ప అదేమి ఐపీసీఓ సిఆర్పిసి సెక్షన్లు కాదు కదా, లేకపోతే ఓకే. కొత్తగా ఐపీసీ మార్చిన సెక్షన్లు కాదు కదా. అంటే మా అవునవును. పార్టీకి అన్యాయం చేసే వాళ్ళ పేర్లు అంత మాత్రాన ఇంకా చాలా మంది ఉన్నారు కదండి, వాళ్ళంతా అరెస్ట్ చేయలేదే. కేసుల్లో ఆధారాలు దొరికిన వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు, దానికోసం దర్యాప్తు చేస్తున్నారు. ఓకే. వీళ్ళేమనేది ఇప్పుడు 1 ఇయర్కి చేస్తారంటే కాదండి, లిమిటేషన్స్ ఉంది. కొన్ని కేసులు 12 ఏళ్ళకు కూడా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చీటింగ్ ఓకే. కేసులు కొన్ని ఉన్నాయి, వాటికి లిమిటేషన్స్ 12 ఏళ్ళ వరకు ఉంటాయి. 12 ఏళ్ల లోపల ఎప్పుడైనా ఆధారం దొరికితే చెయ్యొచ్చు. కాబట్టి కేసులు నువ్వు ఆ రోజు ఎప్పుడో రిజిస్టర్ చేస్తే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదంటే, ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తే కోర్టులు ఒప్పుకో. ఈ ఆధారాలు దొరకకుండా తప్పించుకు తిరుగుతుంటారు. ఆధారాలను సేకరించడం కోసం, దర్యాప్తు చేయడం కోసం కొద్ది లేట్ అయింది, ఇప్పటికైనా పట్టుకుంటున్నారు, సంతోషపడాలి. ఇప్పటికైనా చట్టం తన పని తాను చేస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆ, సామర్థ్యం అనేది అందరూ గుర్తిస్తే మంచిదండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైగ్రాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.